ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం. అయోధ్యను తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం, ఖమ్మంలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆస్తులు ఆత్మను కాపాడడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. సంపాదన వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్న భట్టి. రేవంత్ రెడ్డిది ముమ్మాటికి ద్రోహ చరిత్రే, సీఎం పదవిలో ఉంటూ కాంగ్రెస్ కు తూట్లు పొడుస్తున్నారన్న హరీష్ రావు. మేడారానికి పోటెత్తిన భక్తులు, జనసంద్రమైన వనదేవతల గద్దెలు. మమ్మల్ని ఎదుర్కోలేక బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారు, కాంగ్రెస్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కేటీఆర్. కాంగ్రెస్ వి దేశాభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు, కుంభకోణాలకు కేరాఫ్ అని మండిపడ్డ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. భారత అభివృద్ధి కోసం మోదీ చేసిందే లేదు, సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానిపై డి రాజా విమర్శలు. జిల్లాను నిలుపుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రకటన. ప్రజలు అభివృద్ధినే కోరుతారు, హత్య రాజకీయాలు కాదు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఫైర్ అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. నేటి నుంచి జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఈ నెల 23 వరకు వైభవంగా నిర్వహిస్తామన్న ఈవో. కంటోన్మెంట్ ను విలీనం చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన మాజీ చైర్మన్ మన్నే క్రిషాంక్. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి, రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్. అక్రమ చొరబాట్లను అరికట్టాలని బాలాపూర్ గణేష్ సేన డిమాండ్, ఈ నెల 24న ధర్మరక్షణ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. తెలుగు జాతిని నెంబర్ 1 గా నిలపడమే నిజమైన నివాళి, మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండుగ సంతోషం లేదు, పండుగ ముందే మద్యం ధర పెంచారని సర్కార్పై బొత్స ఫైర్. ఏపీలో కూటమి నేతలు శవరాజకీయాలు చేస్తున్నారు, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కారుమూరి. ఏపీలో పొగమంచు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఉదయం 8 తర్వాతనే ప్రయాణాలు చేయాలని సూచనలు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం చేయాలి, సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఫైర్. ధర్మంతోనే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుంది, విహార్ సేవక్ ఉర్దా మిలన్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపు. కరోడ్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు, విచారణ కోసం ఢిల్లీకి వెళ్లిన టీవీకే అధినేత విజయ్. అమెరికా అదనపు సుంకాలను ఖండించిన ఐరోపా దేశాలు, గ్రీన్లాండ్ లో ఎప్పటికీ డెన్మార్క్ లో భాగమైన బ్రిటన్. గాజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలి ఏర్పాటు, భాగస్వామ్యం కావాలని భారత్ ను ఆహ్వానించిన ట్రంప్. న్యూజిలాండ్ తో పోరాడి ఓడిన భారత్, కోహ్లీ శతకం వృధా, సిరీస్ కోసం కైవసం చేసుకున్న కివీస్.